నమస్తే, వెల్కమ్ టు సన్వా న్యూస్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తాత్కాలిక కోర్టు భవన సముదాయాన్ని ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, సిఎండి బలరాం నాయక్తో పాటు పలు కార్మిక సంఘాల నాయకులను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణరావు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సింగరేణికి సంబంధించిన కమిటీ హాల్ను కోర్టు సముదాయానికి కేటాయించడం జరిగిందని, మరో వారం రోజుల్లో హైకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నట్టు తెలిపారు. అందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. కక్షిదారులు సులభంగా కోర్టుకు చేరుకునే సౌకర్యం కల్పించామని, ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ న్యాయవాదులు రాజ్ కుమార్, సంఘం రవీందర్, రమేష్ నాయక్తో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. మరొక 2 మెజిస్ట్రేట్ కోర్టు శాంక్షన్ కావడం జరిగింది భూపాలపల్లి యూనిట్కి. దీని ద్వారా ఈ 2 మెజిస్ట్రేట్ కోర్టులు శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ మాకున్న ఈ ప్రైవేట్ బిల్డింగ్లో ఆ కోర్టులను ఫెసిలిటేట్ చేయడానికి మాకు స్థలం లేని కారణంగా సింగరేణి యాజమాన్యానికి డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం కొన్ని చర్చల తర్వాత దాన్ని అంగీకరించడం జరిగింది. అంగీకరించి ఇది ఫైనల్గా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారి దగ్గరికి రెంట్ ఫిక్సేషన్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ రెంట్ ఫిక్సేషన్ కోసం వెళ్ళిన దరిమిల వారు సింగరేణి యాజమాన్యాన్ని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి నుంచి, తర్వాత R&B నుంచి, మున్సిపాలిటీ నుంచి 4 శాఖల నుంచి ప్రతినిధులుగా రావాల్సిందిగా కోరడం జరిగింది. ఆన్ 10th అక్టోబర్ 2025 రోజున ఈ 4 శాఖలకు సంబంధించిన ప్రతినిధుల మధ్య రెంట్ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఆ రెంట్ ఫిక్సేషన్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 64,988 రూపాయలుగా ఆ కోర్టు బిల్డింగ్ మొత్తానికి రెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి కోర్టు తరఫున మరియు సింగరేణి తరఫున, మున్సిపాలిటీ అండ్ R&B తరఫున అందరూ అంగీకారం తెలపడం జరిగింది. తద్వారా ఈ కమ్యూనిటీ హాల్ అండ్ ఎస్పీ బంగ్లాను కోర్టుకు కేటాయించడం జరిగింది. ఈ ప్రక్రియలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, C&MD బలరాం నాయక్ గారికి, మరియు జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి గారికి, మరియు మూలంగా కక్షిదారులు మరియు అనేక ప్రభుత్వ యంత్రాంగాలు, కోర్టు అంటే ఓన్లీ న్యాయవాదులు మాత్రమే కాదు, కక్షిదారులు మాత్రమే కాదు, అనేక ప్రభుత్వ యంత్రాంగాలు కలిసి పనిచేయవలసినటువంటి ఒక గొప్ప సముదాయం. ఎగ్జాంపుల్, పోలీసు ఉంటారు, రెవెన్యూ ఉంటారు, సింగరేణి ఉంటారు, మున్సిపాలిటీ ఉంటారు, వివిధ సంఘాల ప్రతినిధులందరూ కలిసి వాళ్ళ న్యాయం కోసం పనిచేయడం జరుగుతుంది. దీని వలన బస్టాండ్కు పక్కనే ఉండడం వలన కక్షిదారులకు మరియు అన్ని ప్రభుత్వ సంఘాలకు చాలా అత్యున్నతంగా లాభం చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థలో సహకరించిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్.